ఆగస్టు 11వ తేదీని బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నామని ప్రకటించింది. మరి దీంతోనైతే మరి పాక్ ముక్కలైనట్టేనా? మరి దీని వెనకాల భారత్ వ్యూహం ఏమైనా ఉందా? సో, వీటికి సంబంధించి మరిన్ని అంశాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంజి రావు గారు. నమస్కారం సార్. సార్, మనం బలూచిస్తాన్ గురించి అంటే బలూచిస్తాన్ ఎప్పటినుంచో అడుగుతుంది పాక్ నుంచి వేరేగా ఉండాలని. సో, మొత్తానికైతే ఇప్పుడు ప్రకటించింది. మరి ఆగస్టు 11వ తేదీన మేము ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాము అని చెప్పేసి. మరి దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మరి దీని వెనకాల ఏమైనా మన భారత్ హస్తం ఏమైనా ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఆగస్టు 11వ తారీఖున బలూచిస్తాన్ తమ ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధ్యక్షుడు ఇప్పుడుకు మీర్ యార్ బలూచ్ ఇప్పుడుకు దీనికి ప్రకటించడం జరిగింది. తర్వాత బలూచ్ అంటే 1,50,00,000 మంది ప్రజలను ఉద్దేశిస్తే ఆయన మాట్లాడింది ఏంటంటే, మీరు ఆగస్టు 11వ తారీఖున ఇదిగో నేను నేషనల్ ఫ్లాగ్ ఇచ్చా, ఈ ఫ్లాగ్ని హోస్ట్ చేయండి. అదేవిధంగా ఇదిగోండి మన నేషనల్ యాంథమ్, ఈ నేషనల్ యాంథమ్ ఎక్కడికక్కడ స్కూళ్ళు అన్నింటిలో పాడండి అని ఆయన ప్రకటించడం జరిగింది. మార్కెట్ ప్లేసులు, హాస్పిటల్స్, కూడల్లో ఆ రోజు స్వతంత్రోద్యమం జరపండి అన్నట్టు ప్రకటించాడు. ఇక రెండో మెసేజ్ ఏంటంటే, అంతర్జాతీయంగా అన్ని దేశాలని మమ్మల్ని గుర్తించండి ఒక దేశం కింద, ప్రత్యేక దేశంగా అంటూ ప్రత్యేకించి భారత్ని ఆయన రిక్వెస్ట్ చేశాడు. ప్రపంచ దేశాలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అసలైన పాకిస్తాన్ అస్తిత్వానికి అతిపెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఆగస్టు 11వ తారీఖున పాక్ ఇప్పుడు బలూచిస్తాన్లో అంటే 3,47,000 చదరపు కిలోమీటర్లు, అంటే మొత్తం పాకిస్తాన్లో ఉన్న 7,96,000 చదరపు కిలోమీటర్లు 44% టెరిటరీ. ఇందులో ఈ యొక్క ముఖ్యంగా గ్వడార్ పోర్టు అతిపెద్ద సిటీ, తర్వాత క్వెట్టా రాజధాని, ఈ ప్రాంతాలన్నింటిలో స్వతంత్రోద్యమం జరుపుకుంటున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఈరోజు ఏంటంటే మొత్తం పాకిస్తాన్ మిగిలిన కరాచీ, ఇటు లాహోరు, ఇటు ఇస్లామాబాద్ని కనెక్ట్ చేసి అన్ని హైవేల్ని, అన్ని రైల్వేలని వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. టెలిగ్రాము, వీటన్ని కమ్యూనికేషన్ అన్నింటిని కూడా. ఇప్పుడు పాకిస్తాన్ అసిమ్ మున్నీర్ అంటే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ లీడర్గా కొనసాగుతున్న ఫ్యాక్టో లీడర్గా కొనసాగుతున్న అసిమ్ మున్నీర్కి పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బలూచిస్తాన్ కంట్రోల్ చేయాలి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ని ఆపాలి. ఇది అసంభవం అనమాట. ఎందుకంటే ఈ బలూచిస్తాన్ ఇప్పుడు అన్కంట్రోల్డ్. వాళ్ళు ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత నెల క్రితమే చెప్పింది, మొత్తం బలూచిస్తాన్ భూభాగంలో 85% భూభాగం మా కంట్రోల్లోకి వచ్చేసింది, పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ ఉండలేకపోతుంది అనుకుంటూ గత 6 నెలల్లో 7-8 బాంబు పేలుళ్ళు, ఇందులో డజన్ల కొద్దీ పాకిస్తాన్ ఆర్మీ చనిపోయారు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ పోలీస్ ఫోర్స్కి అక్కడ కంట్రోల్ లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అసిమ్ మున్నీర్కి ఇక్కడ కంట్రోల్ చేయడం అసంభవం, ఆల్మోస్ట్ చేజారిపోయినట్టే, బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే, ఈ పాకిస్తాన్ ఇప్పుడు 8 లక్షల ఆర్మీ, ఇండియా బోర్డర్తో సగం ఆర్మీ ఉంది, ఇండియాతో కాస్త ఇబ్బందికరంగా ఉంది, డీస్టేబిలిటీ అక్కడ యుద్ధ వాతావరణం, కాబట్టి ఇక్కడ మోహరించింది. రెండోది 2,400 కిలోమీటర్ల ఆఫ్ఘాన్ జోరాన్ లైన్ వెంబడి అక్కడ మిగిలిన సైన్యం ఉంది, అక్కడ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు పీవేకోలో అంతర్యుద్ధం జరుగుతుంది, అక్కడ కాస్త ఆర్మీ ఉంది. ఈ మూడింటిని కాదని ఆర్మీని బలూచిస్తాన్కి తరలించడం అసంభవం అనమాట ఇప్పుడు ఇరాన్కి, అసిమ్ మున్నీర్కి. అందుకని బలూచిస్తాన్ సరైన సమయంలో సరైన స్టెప్ తీసుకుంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది. మాకు పాకిస్తాన్తో సంబంధం లేదని అంతర్జాతీయంగా చెప్పగలిగింది. అంటే ప్రస్తుతం ఆగస్టు 11న స్వతంత్రం ప్రకటించుకున్నా, అది స్వతంత్ర దేశంగా ఏర్పడినా ఏర్పడకపోయినా పాకిస్తాన్ నుంచి వేరుపడుతున్నాం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా అతిపెద్ద చర్చ. కాబట్టి ఏదో ఒక రోజుగా అది కొనసాగించాల్సింది. ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోదు, పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా బంగ్లాదేశ్ ఫామ్ అయింది, పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా ఏదో ఒక సందర్భంలో ఇక బలూచిస్తాన్ విడిపోయినట్టే, ఇంకా ఆ దేశం పాకిస్తాన్లో కంటిన్యూ అవడం అనేది అసంభవం అనమాట. ఒకవేళ పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ సెపరేట్ అయిపోతే మరి మిగిలిన పాకిస్తాన్ సమస్య ఏంటి? ఇప్పటికే 1947 ఆగస్టు 14న ఏర్పడిన పాకిస్తాన్ ఏంటంటే బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దూరం అయిపోయింది. ఇప్పుడు బలూచిస్తాన్ ఇంకొక 44% టెరిటరీ దూరం అవుతే ఇక పాకిస్తాన్లో మిగిలింది ట్రంకేటెడ్ పాకిస్తాన్ అంటాం. ఈ పాకిస్తాన్ కోరల పీకిన పాము, ఎందుకంటే మొత్తం తీర ప్రాంతం అంతా బలూచిస్తాన్కి వెళ్ళిపోతుంది, మాక్రాన్ కోస్ట్. కేవలం కరాచీ ఈ ప్రాంతంలో ఒక 200 కిలోమీటర్లు మాత్రమే పాకిస్తాన్కి సింధు ప్రావిన్స్తో ఇక తీర ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఇంకా పాకిస్తాన్ ఉన్నా లేకపోయినా పాకిస్తాన్ అస్తిత్వం పోగొట్టుకున్నట్టే. ఒకవేళ బలూచిస్తాన్ డివైడ్ అయిపోయిన తర్వాత పీఓకే భారత్లో విలీనం, వాళ్ళు ఇప్పుడు మాట వినే ప్రసక్తి లేదు. ఇక సైన్యం చనిపోయినట్టే, ఇంకా సైన్యం లేని పరిస్థితి అవుతుంది, ప్రజల్లో విశ్వాసం కోల్పోద్ది. ఇలాంటి టైంలో సింధు ప్రావిన్స్, గుజరాత్కి దగ్గర ఉన్న సింధు ప్రజలు మేము భారత్లో విలీనం అంటున్నారు. తర్వాత పంజాబ్ ప్రావిన్స్లో సిక్కులు భారత్లో విలీనం.
కాబట్టి అక్కడ పంజాబ్ ప్రావిన్సు, సింధ్ ప్రావిన్స్‌లు పీఓకేలు భారత్‌లో కలిసిపోయే అవకాశం ఉందనమాట. తద్వారా ఏంటంటే ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం నాశనమైనట్టే. అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో ఖాతా పర్వత ప్రాంతం ఆఫ్ఘాన్ పఖ్తూన్స్‌కి వెళ్ళిపోతుంది. అంటే ఎంటైర్ పాకిస్తాన్ అస్తిత్వం జిన్నా ద్వారా, బ్రిటిష్ కుట్రల ద్వారా ఆగస్టు 14 1947లో ఏర్పడిన దేశం కేవలం 75 సంవత్సరాల్లో కనుమరుగు. ఎందుకంటే పగతోటి ఏర్పడింది కాబట్టి అది ఉండదు. పాకిస్తాన్ ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేట్ అది. అన్ని విధాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, మిలిటరీ పరంగా అన్ని విషయాలుగా అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు బెగ్గర్స్ కంట్రీ, స్త్రీలకి గౌరవం కూడా లేదు. దారుణమైన పరిస్థితి అనమాట. ముస్లిం కంట్రీసే దాన్ని వెలివేస్తున్నాయి. కోట్ల మంది బెగ్గర్ ఎకానమీ తయారైంది. సో పాకిస్తాన్ ఫెయిల్ అయిపోయింది. సింధు జలాలు లేవు. ఆ ప్రజలు విపత్కర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు భారత్లో కలిస్తేనే వ్యవసాయం. కాబట్టి ప్రజలు ఇప్పటికీ కూడా కల్చరల్లీ ఇండియాతో కలిసి ఉన్నారు. చూడండి, మన బాలీవుడ్ మూవీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పటికీ దురంధర్ మూవీ పాకిస్తాన్ వ్యతిరేకమే. కానీ ఆ సాంగ్స్ ఈవెన్ అక్కడ బిలావలి బుట్టి వెళ్ళిన పార్టీల్లో కూడా ఇదే మ్యూజిక్ ఉంటుంది. ఎందుకంటే సాంస్కృతికంగా అంత ఏకమై ఉంటారన్నమాట, మతపరంగా వేరున్నప్పటికీ. అది భారత పాకిస్తాన్ల మధ్య సంస్కృతి, అద్భుతమైన సంస్కృతి. ఇప్పుడు ఈ సంస్కృతి భారత్లో విలీనం అవుతుంది, అంతే, ఏమీ లేదు. పాకిస్తాన్ అస్తిత్వం బలూచిస్తాన్తో పోయినట్టే. మరి ఇప్పుడు ఇంకా దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, బలూచిస్తాన్ పాక్ నుంచి దూరం అవుతే ఎంటైర్ చైనా ఓడిపోయినట్టే. ఎంటైర్ చైనా ఇప్పుడు గ్వడార్ పోర్టు $100 బిలియన్ పెట్టుబడి పెడుతూ సీపెక్ ప్రాజెక్ట్ని, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ మొత్తం సర్వనాశనం అయినట్టే. కాబట్టి చైనా మళ్ళీ ఇండియన్ ఓషన్కి రావడం అనేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే, మరి దీని వెనకాల భారత హస్తం ఉందా ఆరోపిస్తుంది, పాకిస్తాన్ ఆరోపిస్తుంది. బలూచిస్తాన్ కుట్రల వెనకాల అన్ని ఇండిపెండెన్స్ వెనకాల భారత్ ఉందని. ఈ విషయం ఏంటంటే భారత్ ప్రత్యక్షంగా అక్కడ లేదు. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలు, భారతదేశం కూడా పంచశీల్ అనే సూత్రాన్ని కట్టుబడి ఇంటర్నల్ అఫైర్స్ అంటే ఇతరుల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోనని ఒక ప్రతిజ్ఞ ఉంటుందన్నమాట. కాబట్టి దానికి అనుకూలంగా భారత్ ప్రత్యక్షంగా బలూచిస్తాన్ ఎక్కడా లేదు. కానీ నేనైతే ఒకటే చెప్తాను, బలూచిస్తాన్ విడిపోవడం వెనకాల భారత్ మాత్రం వ్యూహం ఉంది. ఎందుకంటే దానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ క్రియేట్ అవుతున్నాయి. ఇది పరోక్షంగా ఇటు ఇరాన్ ద్వారా, ఆఫ్ఘాన్ తాలిబాన్ ద్వారా, ముఖ్యంగా రష్యా ద్వారా బలూచిస్తాన్కి సపోర్ట్ వచ్చినట్టే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి. తద్వారా వాళ్ళకి ఆయుధాలు అందుతున్నాయి, వ్యూహాలు అందుతున్నాయి, వాళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి వ్యూహం అనేది స్ట్రాటజిక్ ఫోర్స్ భారతదేశం ఇవ్వచ్చు. ముఖ్యంగా అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇందులో నిష్ణాతుడు అనమాట. అజిత్ దోవల్ ఒకసారి ముంబైలో ప్రకటన కూడా చేశారు, భారతదేశంతో మీరు టెర్రరిజం ప్రమోట్ చేస్తూ ఉంటే మీరు భవిష్యత్తులో బలూచిస్తాన్, యూ షుడ్ ఫర్గెట్ ది బలూచిస్తాన్ మర్చిపోవాలని ఆయన చెప్పారనమాట. కాబట్టి 100% దీని వెనకాల అజిత్ దోవల్ హ్యాండ్ అనేది ఉంటుంది పరోక్షంగా. ఎందుకంటే ఒక్కటండి, ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం, సహజ న్యాయం ప్రకారం కూడా ఇది న్యాయమే. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడిన 1947 ఆగస్టు 14 నుంచి పాకిస్తాన్ చేస్తున్న ఒకటే పని, పర్సిస్టెంట్గా చేస్తున్న పని ఏంటంటే భారత అస్తిత్వాన్ని నాశనం చేయడం. వీ విల్ బ్లీడ్ ఇండియా 1000 times, వీ విల్ కట్ ఇండియా 1000 times టు బ్లీడ్ ది ఇండియా అనుకుంటూ వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. జిన్నా, జియావుల్ హక్, ముషర్రాఫ్, ఇప్పుడు అసీం మున్నీరు, వీళ్ళందరూ చేసే పని అదే. టెర్రరిజం, 5 యుద్ధాలు, 30-40 సంవత్సరాలుగా వార్ అండ్ టెర్రరిజం. సో పాకిస్తాన్ నిత్యము యుద్ధాల్లో చేస్తూ ఉంది, నిత్యం యుద్ధమే చేస్తూ ఉంది. కాబట్టి అది యుద్ధం చేయలేని పరిస్థితి ఎప్పుడుంది అసలు. కాబట్టి భారత్తో అటాక్ చేయాల్సిందే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం జాతీయవాద ప్రభుత్వం ఉంటుందన్నమాట, నేషనలిస్టిక్ గవర్నమెంట్ అంటారు. తర్వాత హార్డ్ పర్స్యూట్, ఇందిరాలేగా హార్డ్ పర్స్యూట్ అనమాట, అస్సలు వదలని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అనమాట. అజిత్ దోవల్, ఎస్ జయశంకర్. కాబట్టి బలూచిస్తాన్ డివైడ్ వెనకాల భారత వ్యూహం ఉంటుంది. మరి ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు గుర్తించమని అడుగుతున్నారు. గుర్తిస్తారా అంటే నాకు తెలిసినంతవరకు భారతదేశం వెంటనే గుర్తించదు, కానీ ఇజ్రాయెల్ గుర్తించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ రీసెంట్గా ఆఫ్రికాలో ఒక దేశాన్ని, ఎరిత్రియా దగ్గర గుర్తించింది కూడా, అంతర్జాతీయంగా ఎవరు గుర్తించకపోయినా. సో ఇజ్రాయెల్ బలూచిస్తాన్ ఒక దేశంగా గుర్తిస్తే ప్రపంచంలో ఇంకా వెస్టర్న్ కంట్రీస్ కూడా ఆగాల్సిందనమాట. ఇజ్రాయెల్కి అంత పేరు ప్రఖ్యాతులు కూడా. వెంటనే భారత్తో రష్యాలు ఈ పని చేసేస్తే ఇక బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అయిపోయినట్టే. కాబట్టి భారత వ్యూహం సక్సెస్ అయ్యింది. పాకిస్తాను అంటే యుద్ధం అంటే రక్తం చెందకుండా బలూచిస్తాన్ ఏర్పడిపోయింది. ఇందిరా 1974లో యుద్ధం చేసి బంగ్లాదేశ్ని విడదీస్తే పాకిస్తాన్, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏంటంటే రక్తం చెందకుండా పాకిస్తాన్ అస్తిత్వాన్ని నాశనం చేసినట్టే. అఖండ భారత స్వప్నం పీఓకే ఇందులో సింధు, పంజాబ్ ప్రావిన్స్లు ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి నేషనల్ యాంథమ్ ఉంటుంది అనమాట, పంజాబు సింధు గుజరాత్ మరాఠా అని, జనగణమన.
మరి ఇప్పుడు అవన్నీ భారత్లో విలీనం అవుతున్నాయి అనమాట. ఆ గీతం అలాగే ఉంది. పాకిస్తాన్ డివైడ్ అయిందని ఒకళ్ళు పిల్లు కూడా వేశారు. ఇప్పుడు అవి విలీనం అవుతున్నాయి. సో బలూచిస్తాన్ ఆగస్టు 11వ తారీఖున స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అంటే పాకిస్తాన్ అస్తిత్వం, పాకిస్తాన్ ముక్కలో మళ్ళీ భారత్లోకి అది మిగిలిన ప్రాంతాలు విలీనం అవుతున్నాయి. బలూచిస్తాన్ ఏర్పడిన అది భారత్ కంట్రోల్లోనే ఉంటుంది, ఉండకుండా అది అస్తిత్వం కొనసాగించలేదు. కాబట్టి ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఆగస్టు 11వ తారీఖున. భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15కి ముందే 11వ తారీఖున పాకిస్తాన్ అస్తిత్వం పోతుంది. అసీం మునీర్ ఏమీ చేయలేని ఒక విపత్కర పరిస్థితిలోకి వచ్చేసాడనమాట.